అంటే మీ యొక్క పర్మిషన్ కావాలన్నా నా ఇష్టం. నేను కావాలంటే రీఎంట్రీ అవుతా, మీ పర్మిషన్ ఏం అక్కర్లేదే. నేను వ్యవసాయం నేను వదిలేసుకుంటా, నా ఇష్టం. వ్యాపార రంగంలో ఎంటర్ అవుతా, నా ఇష్టం. దానికి మీ పర్మిషన్ అవసరం లేదే, దానికి వ్యంగ్యాస్త్రాలు అవసరం లేదే, దానికి సాక్షి ఛానల్లో వ్యాఖ్యానాలు అవసరం లేదే. నా వరకు నేను చిత్తశుద్ధితో ఏదన్నా ఉంటే నేనే చెప్తా ఉన్నాను. నేను ఎంపీ పదవి తిరిగి ఆశించలేదు అని నేనే చెప్తున్నాను. అలాంటప్పుడు మీరు ఎలా రాస్తారు ఇవన్నీ? సో థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, దీంట్లో స్కామ్ అసలు జరిగిందా జరగలేదా, అలాగే దీని వెనక ఒక బిగ్ బాస్ ఉన్నారని చెప్పి విస్తృతంగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది సార్. ఎవరు ఆ బిగ్ బాస్ మీకు తెలిసిన వాళ్ళు? స్కామ్ జరిగిందా లేదా అన్నటువంటిది రాజశేఖర్ రెడ్డిని అడగండి. దొరక్కుంటే నన్నేం చేయమంటారు? నేను పట్టించేది పోలీసు వాళ్ళని అడగండి, పట్టిస్తాడు. బిగ్ బాస్ ఉన్నారా లేదా అన్నటువంటి విషయం నాకు తెలియదు, నిజంగా కూడా నాకు తెలియదు. ఆ బిగ్ బాస్ ఎవరైనా మీ దృష్టిలో ఉంటే మీరు ఎవరో చెప్పండి, నేను కూడా వింటాను. సార్, ఈ స్కామ్లో ముడుపుల వసూలు కోసం ఒక పెద్ద హవాలా నెట్వర్క్ ఏర్పాటు చేశారు. దాంట్లో కొంతమంది క్రూషియల్ రోల్ పోషించారనేది ఒక ఆరోపణ. ఆ విషయం మిమ్మల్ని ఏమైనా అడిగారు. ఈ యొక్క రాజ్ కసిరెడ్డితో ఎవరెవరు అసోసియేట్ అయ్యారు అన్నటువంటి విషయాన్ని అడగడం జరిగింది. ఆ రాజ్ కసిరెడ్డితో నేను ఒక్కటే చెప్పాను, రాజ్ కసిరెడ్డి ఆయన కో బ్రదర్ అవినాష్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి కో బ్రదర్ అవినాష్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి మరో అనుచరుడు చాణక్య అలియాస్ ప్రకాష్, చాణక్య రాజ్, 3 కిరణ్ అనేటటువంటి వ్యక్తి, 4 సుమిత్ అనేటటువంటి వ్యక్తి, 5 సైఫ్ అనేటటువంటి వ్యక్తి, మిగతా చాలామంది ఈ యొక్క నెట్వర్క్లో ఉన్నారు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను. నేను చెప్పింది ఇంతకు ముందే వాసుదేవరెడ్డి కానీ సత్యప్రసాద్ కానీ ఇద్దరు కూడా చెప్పిన మాటలనే నేను చెప్పాను. వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా నన్ను ప్రశ్నించడం జరిగింది. వాళ్ళు స్టేట్మెంట్ కరెక్ట్ అయితే ఇది కూడా కరెక్టేనని చెప్పాను. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా. నిన్నటికి మీరందరూ నాకేమీ అత్యుత్సాహం లేదు, మీకు అత్యుత్సాహం ఉన్నట్టుగా ఉంది. 18వ తారీఖు వాళ్ళు నోటీస్ ఇస్తే సాయిరెడ్డి అత్యుత్సాహంగా ఏదో జగన్ గారి మీద చెప్పేయాలని ముందుగా వచ్చి చెప్పేస్తున్నాడు అనేటటువంటి భ్రాంతిని మీరు కలిగించారు. ఈనాడు ఆంధ్రజ్యోతి నన్ను సమ్మన్ చేశాయా, లేకుంటే సిట్ నన్ను సమ్మన్ చేసిందా? ఈ రకమైనటువంటి జర్నలిస్టు ప్రమాణాలు మానుకోండి. జర్నలిస్టు విలువల్ని మీరు కాపాడండి. అందుకే నేను గతంలోనే చెప్పా, ఎప్పటి నుంచో కూడా నాకు ఈ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంది అని. ఈ యొక్క ప్రమాణాలు చూసి కొంచెం విలువైనటువంటి మంచి ఛానల్ నిర్మిస్తే నాకు భగవంతుడు కానీ డబ్బులు ఇస్తే నేను ఫస్ట్ చేసేది అదేనని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు నన్ను ఎప్పుడు పొలిటికల్ రీఎంట్రీ అడుగుతారో ప్రజలు, పొలిటికల్గా మీరు రీఎంటర్ కాండి అని ప్రజలు కానీ అడిగితే నేను తప్పకుండా ఎంటర్ అవుతాను. నేను రాజ్యసభ పోటీలో లేను. సార్, మీరు అన్న అవినాష్ రెడ్డి ఎవరు సార్? రాజ్ కసిరెడ్డి కో బ్రదర్. అవినాష్ రెడ్డి వైఫ్, రాజ్ కసిరెడ్డి వైఫ్ అక్కల చెల్లెళ్ళు. అనిరుద్ధ్ రెడ్డి అని అనిరుద్ధ్ రెడ్డి అని ఆయన కూడా రాజ్ కసిరెడ్డి బంధువే. ఎంపీ అవినాష్ రెడ్డి గారికి దీనికి సంబంధమే లేదు. ఈ అవినాష్ రెడ్డి రాజ్ కసిరెడ్డి బంధువు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇష్యూస్కి సంబంధించి ప్రశ్నలు సంధించడం జరిగింది. మొట్టమొదటి ప్రశ్న 2019 చివరిలో హైదరాబాద్లో మా ఇంట్లో, జర్నలిస్ట్ కాలనీలో ఉన్నటువంటి మా ఇంట్లో ఒక మీటింగ్ జరిగిందా?
రెండవ సమావేశం విజయవాడలో మా యొక్క నేను ఉండేటటువంటి నివసించేటటువంటి విల్లాలో రెండవ మీటింగ్ జరిగిందా, ఈ రకంగా లిక్కర్కి సంబంధించి 2 మీటింగులు జరిగాయన్నటువంటి విషయాన్ని ఏపీ ఎండి బ్రెవరీస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి గారు కానీ సత్యప్రసాద్ స్పెషల్ ఆఫీసరు ఇద్దరు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ యొక్క 2 సమావేశాల్లో లిక్కర్కు సంబంధించి జరిగినటువంటి ఈ 2 సమావేశాల్లో మీరు ఏ విషయాలు చర్చించారు దాన్ని వివరంగా చెప్పండి అన్న విషయాన్ని సిట్ అధికారులు ప్రశ్నించడం జరిగింది. ఎవరెవరు మీటింగ్కి అటెండ్ అయ్యారు అన్నటువంటి విషయాన్ని కూడా ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానంగా ఈ 2 మీటింగులు జరిగినటువంటి మాట వాస్తవమే. మొట్టమొదటి సమావేశం హైదరాబాదులో మా ఇంట్లో జర్నలిస్ట్ కాలనీలో జరిగింది. ఆ సమావేశానికి వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, ఎంపీ మిథున్ రెడ్డి, నేను, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి అంటే ఎస్పీవై డిస్టిలరీస్ వీళ్ళు అటెండ్ కావడం జరిగింది అన్నటువంటి విషయాన్ని తెలియజెప్పడం జరిగింది. రెండవ సమావేశంలో కూడా వీళ్ళే అటెండ్ కావడం జరిగింది విజయవాడ విల్లాలో అని చెప్పినప్పుడు, రెండవ సమావేశంలో ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు, ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు అటెండ్ అయ్యారా అన్నటువంటి ప్రశ్నకి నాకు గుర్తున్నంత వరకు వాళ్ళిద్దరూ అటెండ్ కాలేదు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను. ఒకవేళ అటెండ్ అయి ఉంటే మళ్ళీ నెక్స్ట్ మీరు పిలిచినప్పుడు ఒక్కసారి రికలెక్ట్ చేసుకొని చెప్పడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేశారు. 4 ఇష్యూస్కి సంబంధించి ప్రశ్నలు సంధించడం జరిగింది. మొట్టమొదటి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్ విచారణ ముగిసింది. దాదాపు 3 గంటల పాటు అధికారులు ఆయన ప్రశ్నించారు. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ కూడా మనం చూసాం.